అప్పట్లో పికప్ అయి డెవలప్ అయినటువంటి వాళ్ళే ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఇట్లా వివిధ రాష్ట్రాలు అటు మమతా బెనర్జీలా ఇట్లా 1 by 1. అంటే పోలరైజేషన్ ఆఫ్ రిలీజియస్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రాంతీయ పార్టీల వైపుకి వెళ్ళడమే కాంగ్రెస్ పతనానికి కారణమైంది. ఆ తర్వాత మధ్యలో కాంగ్రెస్ కి కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు యాడ్ అయ్యారు బికాస్ ఆఫ్ బీజేపీ. అక్కడ కూడా ఏ గుజరాత్ లో లేకపోతే ఉత్తరప్రదేశ్ లో మహారాష్ట్రలో ఇట్లాంటి చోట్ల బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. అంటే ఎక్కడైతే బీజేపీని ఓడించగల సత్తా ఎవరికి ఉందో వాళ్ళకి మద్దతు ఇస్తారు వీళ్ళు ముస్లింలు. అక్కడ ముస్లింల ఫార్ములా ఎట్లా ఉందంటే దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించగలిగిన వాడు ఏ పార్టీ అయినా గెలిపిస్తారు. హైదరాబాద్ పాత బస్తీలో ఓవైసీని గెలిపిస్తారు, బెంగాల్లో మమతా బెనర్జీని గెలిపిస్తారు, ఇక్కడ లాలూని ఇట్లా గెలిపించారు. అయితే ఎప్పుడైతే ఆ లెక్కలు సిస్టమ్ నడుస్తున్నదో ఇక్కడ ఇతనికి రేవంత్కి వచ్చేటప్పటికి అది బాగా ఫెచ్చింగ్. అందుకనినే మీకు అకస్మాత్తుగా చివరిలో బండి సంజయ్ హిందుత్వ కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చి, బట్ ఇట్ ఈస్ టూ లేట్. ఫస్టే ఇది 6 నెలల ముందు నుంచి వాళ్ళు ముస్లిం ఓట్ల కోసమే తీసుకొస్తున్నారు యాదవ ముస్లిం అనే కాంబినేషన్. హిందువులందరూ పోలరైజ్ అవ్వాలి, యాదవులు కూడా ఇటు రావాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్ళి ఉండాల్సి వీళ్ళకి చేయలే. తెలుగుదేశం పార్టీ డ్రాప్ అవడం ఎంతవరకు రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది? అసలు తెలుగుదేశం ఎప్పుడు పోటీ చేస్తుందని 2023లో కూడా పోటీ చేయలేదు కదా, కొత్తగా డ్రాప్ అయ్యేదే ఉంది. అలాగనైతే జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది కదా, అయినా డిపాజిట్ రాలేదు కదా. అంటే చేస్తామని ప్రకటించలేదు కానీ పోటీ చేయాలా లేదా అనే ఒక చర్చ అయితే జరిగింది మామూలుగా. అక్కడ కాంగ్రెస్ 2023లో కూడా అనుకున్నారు, సుహాసిని ముందు పెట్టి చేశారు.